మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జగదాత్రి కావ్య ఫోటోని చూపిస్తుంది. ఇది వీడికి ఇవార్డులు అస్సలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈవిడ యూనిఫామ్ని అడ్డం పెట్టుకొని చేయరాని నేరాలన్నీ కూడా చేసింది. ఈవిడ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కానే కాదు అని నోటికి ఇష్టం వచ్చినట్లు త్రిపాఠి అంటాడు. ఇక జేడీకి అయితే బాగా కోపం వస్తుంది. లేదు, ఈవిడ చాలా సిన్సియర్ ఆఫీసర్. ప్రభుత్వానికి సంబంధించిన ధనాన్ని కాపాడపోయి తన ప్రాణాలని కోల్పోయారు. ఈ కేసు వెనుక చాలా పెద్ద హస్తాలు ఉండడం వల్ల ఈవిడ గురించి అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ నిజమేంటంటే ఈవిడ సిన్సియర్గా తన డ్యూటీని తాను చేయబోతూ గవర్నమెంట్కి న్యాయం చేయబోయి తన ప్రాణాలని కోల్పోయారు. ఈవిడ చాలా సిన్సియర్ ఆఫీసర్ అని జేడీ అంటుంది. 20 ఏళ్ల క్రితం చనిపోయిన ఆవిడ గురించి ఇప్పుడు కేసా అని హోమ్ మినిస్టర్ ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. అదేంటి బావా, నువ్వే చెప్పినట్లు 20 ఏళ్ళని ఖచ్చితంగా అంత బాగా ఎలా చెప్పగలిగావు అని అభి అడుగుతూ ఉంటాడు. నువ్వు నోరు మూసుకోరా అని ఆదికేశవ చెప్తూ ఉంటాడు. నా ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని ఆధారాలు కూడా మాకు దొరికాయి అని వాటిని చూపిస్తాను అని జేడీ చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జేడీ ఒక అతని ఫోటో చూపిస్తుంది. హోమ్ మినిస్టర్ ఆదికేశవ అయితే బాగా టెన్షన్ పడతాడు. ఇక జేడీ కేడీకి సగి చేస్తుంది, గమనించమని చెప్తూ ఉంటుంది. అలాగేనని కేదార్ ఇక కళ్ళతో ఓకే ఓకే అంటూ ఉంటాడు. బావా, నీ ఫోన్ స్క్రీన్ మీద ఉన్న ఫోటో కాస్త అక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నట్టుంది అని అభి అడుగుతూ ఉంటాడు. నువ్వు కాసేపు నోరు మూసుకొని బయటికి వెళ్తావా అని చెప్తూ ఉంటాడు ఆదికేశవ. మరి నీ నెత్తి మీద ఉన్న శని అని అభి అడుగుతూ ఉంటాడు. నువ్వు నోరు మూసుకొని వెళ్తావా లేదా అని వస్తూ ఉంటాడు. వెంటనే అతను బయటికి వెళ్ళిపోతాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫోటో సరిది. ఇతనికి కావ్య మేడం చావుతో పాటే ఇంకొక ప్రొఫెసర్ చావుతో కూడా సంబంధం ఉంది. ఇతనికి పట్టుకుంటే ముఖ్యంగా కావ్య మేడం చావుకి మనం కారణమైన వాళ్ళందరినీ కూడా శిక్షించవచ్చు. అది మనం కావ్య మేడంకి ఇచ్చే రివార్డు కూడా అని జేడీ అంటుంది. కానీ నువ్వు చెప్పింది ఒక వర్షను, నేను వినింది ఇంకొక వర్షన్. ఇందాక త్రిపాఠి చెప్పిందే నేను కూడా విన్నాను. ఈ కావ్య మంచిది కాదని, యూనిఫామ్ని అడ్డు పెట్టుకుని ఏవేవో చేసిందని నేను కూడా అవే విన్నాను అని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటాడు. అవన్నీ కట్టుకథలని ఇంతకుముందే చెప్పాను కదా సార్ అని జేడీ చెప్తూ ఉంటుంది. సరే, ఈ కేసుని నువ్వు వదిలేసాయి, అన్నీ కూడా నేను చూసుకుంటాను. మళ్ళీ రిపబ్లిక్ డే ఫంక్షన్లో కలుసుకుందాం, వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. ఇక అందరూ వెళ్తూ ఉంటారు. జేడీ, నువ్వు మాత్రం ఆగు అని ఆదికేశవ్ అంటాడు. జేడీ, ఈ మధ్య చాలా ప్రమాదాలు జరిగాయి, చాలా కేసులు కూడా ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఉన్న ఈ కావ్య కేసుని నువ్వెందుకు టేకప్ చేసుకుంటున్నావు? కేసు కూడా ఎవరు పెట్టలేదు కదా అని ఆదికేశవ అడుగుతుంటాడు. కేసు కావాలంటే నేను పెడతాను సార్ అని జేడీ అంటుంది. ఏంటి, నువ్వు పెడతావా? నువ్వు కేసు పెట్టడానికి నీకు ఏమవుతుంది ఈ కావ్య అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. ఆవిడ కూడా మనలా పోలీస్ ఆఫీసరే కదా సార్, అందుకే న్యాయం జరగాలి. తోటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేం కదా అని జేడీ అంటుంది. చూడు, ఆ కాలంలోనే ఇప్పుడు ఆ కేసుని క్లోజ్ చేసేసారు అంటే ఇందులో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యాయని నీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇంతటితో ఈ కేసుని వదిలేయి, లేకపోతే కావ్య మేడం పరిస్థితే నీకు వస్తుంది. జేడీకి అర్థం కాకపోతే కేడీ నువ్వన్నా చెప్పు. ఇప్పుడిప్పుడే మీరు మంచి పేరు తెచ్చుకొని పైకి వస్తున్నారు కదా, ఆ పేరుని చెడగట్టుకోకండి, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకండి అని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తూ ఆదికేశవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆదికేశవ బయటకు రాగానే, బావా, ఇంతకటి నుంచి నాకు ఒక డౌట్ వస్తుంది బావా. ఆ స్క్రీన్ మీద ఉన్న ఫోటో, నీ ఫోన్ స్క్రీన్ మీద ఉన్న ఫోటో ఒకటేనా బావా? చెప్పు బావా అని అడుగుతూ ఉంటాడు. వెంటనే ఆదికేశవ అభి చెంపపై కొడతాడు. నోరు మూసుకొని ముందు ఆ జేడీకేడీని ఫాలో అవ్వటం మొదలుపెట్టు అని వార్నింగ్ ఇస్తాడు. అమ్మ బావా, నాకు తెలియకుండానే చాలా కథ నడిపావే అని అభి ఇక అనుకుంటూ ఉంటాడు. పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ కేసుని వదిలేయమని చెప్తున్నాడు అంటే మా అమ్మ కేసులో ఇతను కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడా అని జేడీ అంటూ ఉంటుంది. ఖచ్చితంగా అయి ఉంటాడు, అందుకే కదా ఇలా వార్నింగ్ ఇస్తున్నాడు అని కేడీ చెప్తూ ఉంటాడు. సరే, అదేంటో తెలుసుకుందాం అని జేడీ చెప్తూ ఉంటుంది. ఇక నిషి, వైజయంతి ఇద్దరు కూడా ఆ నగల దగ్గరికి వస్తారు. అక్కడ రకరకాల నగలన్నీ కూడా ఉంటాయి. అక్కడ మీర్జాపూర్ యువరాణి నగ ఒకటి నిషిని బాగా ఆకర్షిస్తూ ఉంటుంది. అత్తయ్య, ఈ మీర్జాపూర్ యువరాణి నగ నాకు కావాలత్తయ్య, నేను అదే తీసుకుంటాను అని నిషి అడుగుతూ ఉంటుంది. అలాగే అమ్మి, నీకు నచ్చింది కదా, తీసుకుందులే అని వైజయంతి చెప్తూ ఉంటుంది. మేడం, వాటిని టచ్ చేయకూడదు అని ఒకతను అంటూ ఉంటాడు. అలాగే అని నిషి అని చెప్తూ ఉంటుంది. అమ్మి, నువ్వే పాట పాడుకుందులే అని వైజయంతి అంటుంది. సరే అని వేలం పాట మొదలు పెడుతున్నాం. ఇది మళ్ళీ ఒక 15 సంవత్సరాలు కానీ జరగదు.
కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి అని ఫస్ట్ మైసూర్ మహారాణి హారం మా పాట 3 లక్షలు అని చెప్తూ ఉంటారు. ఒకతను 3.5 లక్ష అని పాడుకొని తీసుకువెళ్తాడు. ఇంకొక హారాన్ని 6 లక్షలకి తీసుకుని వెళ్తాడు. అత్తయ్య, ఆ మిర్జాపూర్ యువరాణి నగకి బాగా డిమాండ్ ఉంటున్నట్లు ఉంది అత్తయ్య, అందుకే దాన్ని ఎక్కువగా పాడతారేమని నిషి చెప్తూ ఉంటుంది. మనమే తీసుకుందాం అని నిషి చెప్తూ ఉంటుంది. ఇక మిర్జాపూర్ మహారాణి నగని మేము ఇప్పుడు వేలం పడబోతున్నాం. ఇప్పుడు దీన్ని చాలా విలువైంది కాబట్టే మా పాట 50 లక్షలుగా చెప్తున్నాం. 50 లక్షల అని వైజయంతి అంటూ ఉంటుంది. పర్వాలేదు అత్తయ్య, మనమే పాడుకుందాం అని నా పాట 55 లక్షలు అని నిషి అంటుంది. నిషికి పోటీగా ఇంకొక ఆవిడ అక్కడ ఉంటుంది. ఆవిడ 60 లక్షలు అంటుంది. నా పాట 65 అని నిషి చెప్తూ ఉంటుంది. నా పాట 70 అని ఆవిడ అంటుంది. ఏంతమ్మి ఇది అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. లేదత్తయ్య, ఎలాగైనా సరే నేను దాన్ని దక్కించుకోవాల్సిందే అని నిషి చెప్తూ ఉంటుంది. ఇక 1 కోటి రూపాయలకి నిషి ఆ వేలం పాటని పాడుకుంటుంది. మీ పేరు నిషి కదా, కాబట్టి నిషి గారి పాట 1 కోటి రూపాయలకి ఈ హారం దక్కించుకున్నారు. మేడం క్యాషా చెక్క అని అడుగుతూ ఉంటారు. చెక్ని ఇచ్చేస్తారు. ఆ నగని తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం అని ఇద్దరు ఒక ఫోటో తీసుకుంటారు. సూపర్ భలే దక్కించేసుకున్నావు అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా యువరాజు వల్లే సాధ్యమైంది అత్తయ్య, కానీ ఇప్పుడు ఆ చెక్ గురించి కౌశికి వదినకి తెలిస్తే ఏమవుతుందో ఏంటో అని నిషి అంటూ ఉంటుంది. అలాంటిది ఏం కాదులే, నువ్వు రామ్ వెళ్దాం అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఇక ఇద్దరు ఇంటికి వస్తారు. ఆ నగను చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటారు. యువరాజ్, ఎంత బాగుందో నీ వల్లే ఇదంతా కూడా అని నిషి చెప్తూ ఉంటుంది. సూపర్ నిషి, చాలా బాగుంది అని యువరాజ్ కూడా చెప్తూ ఉంటాడు. అసలు కోట్లు ఖర్చు పెట్టిన ఇంత నాణ్యమైన కానీ మనం ఇప్పుడు తయారు చేయించుకోగలమా అని నిషి చెప్తూ ఉంటుంది. అవును, చేయించుకోలేం నిషి అని వైజయంతి యువరాజ్ అంటూ ఉంటారు. ఇక ఎలా ఉంది అని వేసుకొని చూపిస్తూ ఉంటుంది. అచ్చం మిర్జాపూర్ యువరాన్ని చూసినట్లే ఉంది అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఇక కౌశికి సుధాకర్ టీవీ ఆన్ చేస్తారు. ఒక వ్యక్తి 20 ఏళ్ళ తర్వాత మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు అన్న న్యూస్ వస్తూ ఉంటుంది. అప్పుడే కాచి పరిగెత్తుకొని అక్కడికి వస్తుంది. నిషి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. పెద్దమ్మ, నిషి, యువరాజ్, జగరాత్రి వాళ్ళ గురించి న్యూస్ వస్తుంది, ఒకసారి రండి, నా దగ్గరికి రండి, ఒకసారి వచ్చి చూడండి అని చెప్తూ ఉంటారు. అమ్మాయి నిషి, ఈ నగని జాగ్రత్తగా దాచిపెట్టు అని వైజయంతి అంటూ ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న కబోర్డ్లోనే ఆ నగని పెట్టి వైజయంతి వాళ్ళు ఇక కిందకి పరిగెత్తుకొని వెళ్తారు. అప్పుడే దాత్రి కేదార్లు కూడా ఇంటికి వస్తారు. అప్పుడే టీవీలో అసలు ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి అంటే కిరణ్ బేడిని చూపించేవారు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండకూడదు అంటే ఇప్పుడు కావ్య గారి ఫోటోనే చూపిస్తున్నారు. ఈవిడ చేసిన దేశద్రోహం అలాంటిది. ఈవిడ యూనిఫామ్ని అడ్డు పెట్టుకొని ఎన్నెన్నో ఘోరాలు చేసింది అని చాలా చెడ్డగా చెప్తూ ఉంటారు. దాత్రి ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటుంది. ఇక కౌశికి టీవీ ఆపేస్తుంది. చూసావా మీ అమ్మ గురించి ఎలా చెప్తున్నారో, ఇలా దేశద్రోహం చేసిన దానికి కూతురుని చెప్పుకోవడం కన్నా చావడం మేలు అని వైజయంతి చెప్తూ ఉంటుంది. వైజయంతి, ఏం మాట్లాడుతున్నావు అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు. ఉన్న విషయమే కదబ్బా చెప్పాను, అలాంటి దేశద్రోహం చేసిన దాని కూతురు మన ఇంట్లో ఉందంటే మనల్ని కూడా తక్కువ చేసి చూస్తారు అని వైజయంతి చెప్తూ ఉంటుంది. రాజుల కాలం నాటి నగను తీసుకొచ్చి మన ఇంటి అంతస్తు పెరిగేలా చేస్తానని చెప్తే ఒక్కరు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదు. కానీ దేశద్రోహం చేసిన దాని కూతురు ఈ ఇంట్లో ఉంటుంటే మన పరువు తీస్తుంటే అందరూ కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉండరు ఇంకా అని నిషి కూడా చెప్తూ ఉంటుంది. నిషి, నిజమేంటో తెలుసుకుని మాట్లాడు, వాళ్ళకంటే నిజం తెలియదు కాబట్టి వాళ్ళ నోటికి వచ్చినట్లు న్యూస్ వేస్తున్నారు. మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని దాత్రి అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఉన్నావు కాబట్టే మా నోరులో మోయించగలవేమో. ఈరోజు ఈ న్యూస్ని ఎంతమంది చూసుంటారు, వాళ్ళకందరికీ ఏం సమాధానం చెప్తావు అమ్మి అని వైజయంతి అంటూ ఉంటుంది. చూడండి, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తుంటే వాళ్ళమ్మ తప్పు చేస్తుంటుంది, కానీ ఇప్పుడు జగదాత్రిని ఎందుకు మీరు నిందిస్తున్నారు? జగదాత్రి ఏ తప్పు చేయలేదు కదా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. విషయం కక్కే పాము విషం కక్కే పిల్లలే పుడతాయి, అలాంటిది ఈ జగదాత్రి కూడా అలాంటిదే అని నిషి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాత్రి అయితే బాధపడుతూ చూస్తూ ఉంటుంది. కేదార్ కూడా బాధపడుతూ ఉంటాడు.